నేను మా టీం ఉండే మా మేనేజర్స్ టీం ఉండే డైరెక్టర్ సార్ బాగా తీసుకున్న సినిమాలు అంటే టాలెంట్ అనేది ఇవ్వాల్సి కాదమ్మా. నిజంగా చెప్తున్నా ఈ సినిమా నాకు తెలిసి అనిపించినందుకు మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకోటి ఏంటంటే నేను సార్ వాళ్ళ దగ్గర నుంచి బయటకు వచ్చి ఒక మంచి సినిమాలో ఎగ్జిక్యూటివ్ గా పనిచేసిన నేనైతే చాలా హ్యాపీగా వాస్తవానికి డాన్స్ కూడా వేయాలనిపించింది కానీ కాలు వేయలేదు. సో చాలా సంతోషం. ఇంకొక విషయం ఏంటంటే సాంగ్స్ రాసింది సారే, ప్రతి సాంగ్స్ రాసింది సారే. మా ప్రవీణ్ సార్ మా డైరెక్టర్ గారు ఈ సాంగ్స్ రాశారు. ఒక్కొక్క సాంగ్స్ అంటే షూటింగ్ పని చేశారు అక్కడ నాకు తెలుసు కానీ ఏం సినిమా తీసినాం సార్. అందరికి చాలా సంతోషం. ఎందుకంటే ఒక సినిమా అంటే ఒక ఫేవర్ గురించి మాట్లాడచ్చు, అరే ఫ్రెండ్షిప్ గురించి ఉంది, భయం గురించి ఉంది, యాక్టింగ్ అలా లాస్ట్ నిజంగా దీని గురించి మాట్లాడాలి. ఫస్ట్ అంటే సార్ స్టోరీ మాట్లాడాడు, స్టోరీ అయిపోయింది అయిపోయింది లాస్ట్ నేను ఎగ్జిక్యూట్ కాబట్టి కూర్చున్న స్టోరీ సంగతి మా ప్రొడ్యూసర్ రామారెడ్డి, మన మధు గారు, మా అన్నగారు అయితే మరి హీరోలు పెడదామా ఇద్దరు హీరోలు. మరి ఒకరు పృథ్వీ గారు ఫిక్స్ అయిపోయారు, అయిపోయింది. ఆయన చూడ ఒక 2 days జరిగింది. తర్వాత ఒక హీరోని తీసుకొని వచ్చినాం. ఈ క్యారెక్టర్ క్యారెక్టర్ చేయాలి ఒకరే. ఆ హీరో పాపం 1 day 2 days చేస్తాడు. ఇట్లా మా షెడ్యూల్ ఒక 1 నెల రోజులు ఆడినాం. హీరో కోసం వెతికినాం. ఇక లాస్ట్ నాకు ఆ మధుసూదన్ సార్ అనిపించింది. ఈ సారు మన డైరెక్టర్ గారు రోజు మీరే మాకు కానీ మా ప్రవీణ్ సార్ అంటే బలవంతంగా హీరోగా ఆ క్యారెక్టర్ వేరే వాళ్ళకి అయితలేదు. చాలా ఆడిషన్స్ తీసుకున్నాం, బెంగళూరు కూడా పోయినాం, అది అయితలేదు. ఇదేదో మీరే మీరు చేసి 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 మీకు అలవాటు మీరే సార్ తిరిగిపోయింది సార్. క్యారెక్టర్ ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క ఎలివేషన్ చాలా బాగుంది. ఇంకా మన పూజలు పెద్దలు అన్నగారు స్పీచ్ ఇస్తుంటే నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. మీకు శిరస్సు నుంచి నమస్కారం చెప్తాను. ఎందుకంటే నిజంగా మేము అందరం చాలా కష్టపడ్డాం. ఒక్కొక్క సీన్స్ కానీ మేము ఎంత ఇబ్బంది పడ్డామంటే మేము 14 years నుంచి వచ్చాం, చాలా ఇబ్బంది పడ్డాం. తర్వాత మన సాగరం శంకర్ సార్ తోటి మన అన్న సినిమా చేస్తుండ్రు. అన్న థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు.